మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీకి షాక్ తగిలింది. మరో ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన హాజరు కావాలంటూ నోటీసుల్లో ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తుంది. మద్యం వ్యవహారంలో హవాలా మనీ లాండరింగ్ జరిగిందని, దీని వెనుక మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని భావిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ ఆయనకి నోటీసులు జారీ అవటం మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఈ నెల 23వ తేదీన హాజరు కావాలంటూ నోటీసులో ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది. ఇంకా ఈడీ ఎటువంటి అనుమానాల్ని తావిస్తుందని చెప్పుకోవచ్చు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు మిథున్ రెడ్డి పైన. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా నోటీసులకు సంబంధించి మిథున్ రెడ్డి విధంగా స్పందిస్తున్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి ఏపీ ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి ఆదేశించి సిట్ విచారణలో దాదాపుగా 51 మంది నిందితులను గుర్తించి 14 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో అప్పటి ఎంపీ, ప్రస్తుతం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎంపీ వాసుదేవరెడ్డి కీలకమైన పాత్ర పోషించారని చెప్పి ఇటు సిట్ ఈడీ భావించింది. వీరి నేతృత్వంలోని ఇటు హైదరాబాద్, ఇటు తాడేపల్లి, ఇటు అమరావతిలో అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించి లిక్కర్ పాలసీని రూపొందించారని చెప్పి కూడా సిట్ భావించింది. ఈ నేపథ్యంలో 3,500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించిన ఈడీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం లేఖపై స్పందించిన ఈడీ కూడా కేసుని టేక్ ఓవర్ చేసుకుంది. ఇప్పటికే ఈడీ ఈ కేసుకు సంబంధించి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పలు విడతలుగా విజయవాడ సబ్ జైల్లో విచారించింది. వారి వద్ద నుంచి పలు కీలకమైన సమాచారాన్ని సేకరించింది. అంతేకాదు 2 నెలల క్రితం కూడా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను, అనేక అంశాలను కూడా వారి వద్ద నుంచి సేకరించింది. తాజాగా ఈడీ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు పలు కీలకమైన సాక్ష్యాలను సిట్ వద్ద నుంచి కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇప్పటికే 22వ తేదీన హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత, కీలకంగా వ్యవహరించిన లిక్కర్ స్కామ్ లో ఈ కేసులో AS7 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి 23వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో రూపకల్పనకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర, అలాగే మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించి 5 కోట్ల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడి నుంచి మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన అంశానికి సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాగే పలు బెవరేజ్ కార్పొరేషన్ ని బెదిరించి వారి వద్ద నుంచి కూడా కంపెనీలు స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీల నుంచే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించి మద్యం సరఫరా చేసిన అంశంలో మిథున్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించారు. అలాగే సమావేశంలో మిథున్ రెడ్డి అనేక అంశాల్లో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి పలు సూచనలు, సలహాలు డైరెక్షన్ చేసినట్టు కూడా ఈడీ భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఆయన వద్ద నుంచి పలు కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. విజయసాయి రెడ్డి 22 విచారించిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారాన్ని బేరేజ్ వేసుకుని ఎంపీ మిథున్ రెడ్డి 23వ తేదీ పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.